నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోట బస్తీ రామస్వామి గుడి ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఈ నెల 17న నిర్వహిస్తున్నామని ఓరుగల్లు హిందూ సమ్మేళన సమితి కరీమాబాద్ శాఖ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 17న కరీమాబాద్ రామస్వామి గుడిలో నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమం స్థలాన్ని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమని అన్నారు. 17న సాయంత్రం 5:30 నిర్వహించే సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు శ్రీ సీతారామచంద్రుల వారి భద్రాచల అయోధ్య తలంబ్రాలు అందించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కుసుమ సతీష్, మాచర్ల దీనదయాల్, బల్నె అనిల్, వేముల చక్రపాణి, మందాటి సందీప్, గోర్గికార్ అనిల్, వంచనగిరి రాజ్, సదానంద కిరణ్ పాల్గొన్నారు. కరీమాబాద్ రంగశాయిపేట్ కు సంబంధించిన 3 బస్తీలను కలిపి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున స్వామి శ్రీ 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 కమలానంద భారతి గారి వాక్కును ఈ ప్రాంత ప్రజలకు ఒకసారి స్వామీజీ పాద స్పర్శ ఇక్కడ కలగాలని చెప్పి ఆ లక్ష్యంతో హిందూ బంధువులను ఏకం చేయడానికి కోసం సమిష్టిగా నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత పెద్దలు కాచం రమేష్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ఈ మన విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. కనుక ఈ ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కుటుంబ విలువలను, అదేవిధంగా హిందూ సమాజ ధర్మాన్ని, ఈ భారతదేశం పట్ల ఒక మమకారాన్ని, వీటినన్నీ నింపడానికి కోసం చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత 4-5 రోజులుగా ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ఒక స్టిక్కర్ వేసి, భారతమాత స్టిక్కర్ వేసి, స్వామీజీ స్టిక్కర్ వేసి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా మేము స్వయాన పాల్గొంటామని చెప్పి అందరూ కూడా వాళ్ళొక స్ఫూర్తితో ఇస్తున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఒక 10,000 మంది ఇంచుమించుగా ఈ కార్యక్రమానికి విచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్ల పాపలతో అందరూ కూడా కుటుంబ సంరక్షణ బాధ్యతలను పిల్లలందరికీ కూడా తెలియజేయడానికి కోసం ఒక సదవకాశంగా వినియోగించుకోవాలని, ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ప్రాంతానికి కూడా ఒక పెద్ద స్వామీజీ రావడం అనేది గొప్ప విషయం. అటువంటి స్వామీజీలు వస్తున్న సందర్భంగా మన ప్రాంత వాసులందరికీ కూడా ఆ భాగ్యం కలగడం ఒక గొప్పగా భావిస్తున్నాం. వారందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అక్షంతలు, తలంబ్రాల వితరణ కార్యక్రమం, అదేవిధంగా అల్పాహార కార్యక్రమం కూడా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ కూడా రావాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తున్నాం మీ ద్వారా. నమస్కారము. ఈ నెల 17వ తారీఖు నాడు సాయంత్రం 5:30 మన కరీమాబాద్లోని రామస్వామి గుడి ఆవరణలో ఓరుగల్లు హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతి గారు మరియు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ కాచం రమేష్ జీ గారు మరియు మహిళా వక్తగా డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. కాబట్టి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓరుగల్లు హిందూ సమ్మేళన సమితి తరపున హిందూ బంధువులందరికీ పిలుపునిస్తున్నాము. కావున ఈ కార్యక్రమంలో వీటితో పాటుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. వచ్చిన పెద్దలందరూ మన హిందూ ధర్మం గురించి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ప్రతి హిందూ బంధువు ఇందులో పాల్గొని పెద్దల ద్వారా సూచించబడిన విషయాలు తెలుసుకొని మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కార్యక్రమానంతరం ప్రసాద వితరణ కూడా ఉంటుంది.